ప్రతి భర్త తన భార్య గర్భంతో ఉన్నప్పుడు మగ పిల్లవాడి కన్నా ఆడపిల్లే పుట్టాలని బలంగా కోరుకుంటున్నారంట. అందుకు కారణం మీకు తెలుసా? ఒక గర్భవతైన భార్య ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు. భార్య అంటుంది, ఏమనుకుంటున్నావు, మనకు అబ్బాయి పుడతాడా లేక అమ్మాయి పుడుతుందనా? అప్పుడు భర్త అంటాడు, అబ్బాయి అనుకో, వాడికి లెక్కలు నేర్పిస్తాను, ఇద్దరం గేమ్స్ ఆడుకుంటాం, వాడికి స్విమ్మింగ్ నేర్పిస్తాను, క్రికెట్ నేర్పిస్తాను, మరీ ముఖ్యంగా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా గౌరవించాలో నేర్పిస్తాను అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే భార్య అంటుంది, చాలండి చాలు, చాలు చాలు, మరి అమ్మాయి పుడితే ఏం నేర్పిస్తారు అంటూ భార్య అడుగుతుంది. అప్పుడు భర్త అంటాడు, నాకు అమ్మాయి పుడితే దానికి ఏమీ నేర్పాల్సిన అవసరమే లేదు, అదే నాకు అన్నీ నేర్పుతుంది. నేనేం తినాలి, ఏం తినకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ బట్టలు వేసుకోవాలి, ఒక రకంగా మా అమ్మలాగన్నమాట. ఇంకా దానికి ప్రత్యేకంగా నేను ఏమీ చేయకపోయినా నన్ను ఒక హీరోలా చూసుకుంటుంది. నన్నెవరైనా బాధ పెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు, ఎదురు తిరుగుతుంది. తన భర్త దగ్గర కూడా నా గురించి గొప్పగా చెప్తుంది. మా నాన్న నా కోసం అది చేశాడు, ఇది చేశాడు అని. అప్పుడు అతని భార్య అంటుంది, అమ్మాయి అయితే